యో హి ధర్మం పరిత్యజ్య భవత్యర్థపరో నరః సోస్మాచ్చహీయతే లోకాత్ క్షుద్రభావంచ గచ్చతి. ధర్మాన్ని వదిలిపెట్టి కేవలం అర్థం మీదనే దృష్టి పెట్టిన మానవుడు లోకభ్రష్టుడు కావటమే కాకుండా నీచమైన స్థితిని కూడా పొందుతాడు. ఓ సంజయ, ఇప్పుడు ఈ రాజ్యం ఉత్సాహాన్ని కోల్పోయింది. గొప్పవాళ్ళంతా మరణించారు. ఇక ఎవరు మిగలరు అని నేను అనుకుంటున్నాను. ఇప్పటిదాకా మనం భీష్మ ద్రోణులను ఆశ్రయించి బ్రతకాం. ఇప్పుడు ఆ వీరులే మరణించారు. ఇక మనలను ఎవరు రక్షిస్తారు? సంజయ, యుద్ధం ఎలా జరిగిందో నాకు పూర్తిగా చెప్పు. ఎవరు ఎలా పోరాడారు? ఎవరెవరిని సంహరించారు? ఏ క్షుద్రుడు ప్రాణాపాయంతో పారిపోయారు? అర్జునుడు ఏం చేశాడు? అతడన్నా భీమసేనుడన్నా నాకెంతో భయం తెలుసా. భీమసేనుడు అంటే నాకు చాలా భయం. పాండవులు మళ్ళీ యుద్ధభూమిలోకి వచ్చిన తర్వాత మిగిలిన సేనతో వారు దారుణంగా ఎలా పోరాడతారు? సంజయ, వారు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మీరేమి భావించారు? నా సేనలోని శూరులతో ఎవరు ఏ శత్రువులను అడ్డగించారు అని అడిగాడు ధృతరాష్ట్రుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 25వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుని ఇలాంటి చెప్పాడు. ఓ మహారాజా, పాండవ సేనల యుద్ధభూమికి తిరిగి వస్తూనే యుద్ధం మొదలుపెట్టేశారు. మేఘాలు సూర్యుడిని కప్పినట్లుగా ద్రోణాచార్యుని బాణాలతో కప్పేశారు. అది చూసి మనవారు వారితో తీవ్రంగా పోరాడారు. పాండవులు రేపిన దుమ్ము నీ సేనను గాఢంగా క్రమ్మివేసింది. దాంతో ద్రోణాచార్యుడు ఎక్కడున్నాడో ఎవరికీ కనిపించలేదు. అప్పుడు మేము ఆయన చంపబడినట్లుగా భావించాం. అది చూసి దుర్యోధనుడు దారుణమైన పనులు చేసే ధనుర్ధారులను ఇలా ఆజ్ఞాపించాడు. ఓ రాజులారా, యథాశక్తిగా పాండవ సేనను నివారించండి, అడ్డుకోండి అని అరిచాడు. అప్పుడు నీ కొడుకైన దుర్మర్షణుడు దూరం నుండి భీముణ్ణి చూసి కోపించాడు. భీముణ్ణి వధించాలని బాణవృష్టిని కురిపిస్తూ భీముణ్ణి ఎదిరించాడు. అప్పుడు దుర్మర్షణుడు యుద్ధభూమిలో భీముణ్ణి అడ్డగించాడు. భీముడు కూడా కోపించి అతడిపై బాణాలను ప్రయోగించాడు. అప్పుడు వారిద్దరి మధ్య ఘోరమైన సంగ్రామం జరిగింది. దుర్యోధనుడి ఆజ్ఞతో బుద్ధిమంతులైన వీరులు దెబ్బతీయటంలో ఆ సమయంలో నేర్పును చూపారు. మరోవైపు నుంచి సాత్యకి ద్రోణాచార్యుణ్ణి లొంగదీయాలని ముందుకు వస్తుంటే కృతవర్మ అతడిని అడ్డగించాడు. అప్పుడు సాత్యకి ఎంతో కోపించి కృతవర్మను ఎదుర్కొన్నాడు. కృతవర్మ సాత్యకిపై దాడి చేశాడు. మరొక వైపున సైంధవుడు భీకరమైన ధనుస్సును పట్టుకొని క్షత్రవర్మను ఎదుర్కొన్నాడు. ద్రోణాచార్యుని సమీపించకుండా క్షత్రవర్మను అడ్డగించాడు. అప్పుడు క్షత్రవర్మ కోపించి సైంధవుడి ధ్వజాన్ని ధనుస్సును విరిచేశాడు. 10 బాణాలను ప్రయోగించి సైంధవుడు కొట్టాడు. సైంధవుడు వెంటనే మరొక ధనుస్సును పట్టుకొని బాణాలతో క్షత్రవర్మను బాధించాడు. మరొక వైపున ధర్మరాజు కోసం యుయుత్సుడు పోరాడుతూ ద్రోణుడి మీదకి వచ్చాడు. అప్పుడు సుబాహువు అతడిని అడ్డగించాడు. ఆ సుబాహువు భుజాలు గడియల్లాగా ఉంటాయి. యుయుత్సువు తీక్ష్ణమైన బాణాలను ప్రయోగించి వాటిని నరికేశాడు. ఇంకొక వైపున ధర్మరాజు శల్యుడు అడ్డుకొన్నాడు. వారి మధ్య భీకర యుద్ధం జరిగింది. మరోవైపు నుంచి పెద్ద సేనతో ద్రుపదరాజు వస్తూ ఉండగా ఆయన బాహ్లికుడు అడ్డుకొన్నాడు. అవంతి దేశీయులైన విందాను విందులు ఇద్దరూ విరాటుడిపై ఆయన సేనపై విరుచుకుపడ్డాడు. అందరూ కూడా అలా మత్స్యదేశీయులకు కేకియులతో దేవాసుర సంగ్రామంలాగా భీకరమైన యుద్ధం జరిగింది. నకులుడి కుమారుడైన శతానికుడు బాణాలను ప్రయోగిస్తూ ద్రోణుడి మీదకి వస్తున్నాడు. అతన్ని భూతకర్ముడు అడ్డుకొన్నాడు. అప్పుడు శతానికుడు
3 పదునైన బాణాలతో భూతకర్ముడి బాహువులను శిరస్సును ఖండించాడు. మరోవైపు నుంచి సుతసోముడు బాణాలను ప్రయోగిస్తూ ద్రోణుడి మీద దాడి చేస్తున్నాడు. అతన్ని విమింశతి నిరోధించాడు. ఆ సుతసోముడికి విమింశతి పినతండ్రి అవుతాడు. ఆయనపై సుతసోముడు కోపించి బాణాలతో గాయపరిచాడు. ఆయన ఎదుట నిర్భయంగా నిలబడ్డాడు. మరొక వైపున భీమరథుడు 6 పదునైన బాణాలను ప్రయోగించి ఆ శాల్వుణ్ణి చంపేశాడు. మొత్తం నెమిలి రంగు గల గుర్రాలపై నీ మనుముడు శృతకర్మ వస్తున్నాడు కదా, అతన్ని చిత్రసేనుడు కొడుకు అడ్డగించాడు. వీరిద్దరూ నీ మనువులే, వారి యుద్ధం చాలా బాగుంది. ఇంతలో ప్రతివిందుడు ద్రోణుని ఎదిరించటానికి వచ్చాడు. అప్పుడు అశ్వత్థామ తండ్రిని కాపాడాలని ప్రతివిందుని ఎదిరించి బాణాలతో అడ్డగించాడు. అశ్వత్థామ ధ్వజంపై సింహపు తోక గుర్తు ఉంటుంది. అతడు తండ్రిని రక్షించాలని నిలబడి ఉన్నాడు. ఆ అశ్వత్థామపై ప్రతివిందుడు పదునైన బాణాలను ప్రయోగించి గాయపరిచాడు. అప్పుడు అశ్వత్థామ పొలంలో విత్తనాలను చల్లినట్లుగా ప్రతివిందుని పైకి బాణవృష్టిని కురిపించాడు. అర్జునుడు కుమారుడైన శృతకీర్తి ద్రోణాచార్యుడిని ఎదిరించాలని వచ్చాడు. అతడిని దుశ్శాసనుడి కొడుకు అడ్డగించాడు. అంటే ఒక్కొక్కరు ఉన్నారు అక్కడ, కత్తిలాగా. అప్పుడు శృతకీర్తి 3 బల్లాలను ప్రయోగించి దుశ్శాసన కుమారుని ధనస్సును విరిచేశాడు. ధ్వజాన్ని ముక్కలు చేశాడు. సారథిని చంపేసి ద్రోణాచార్యుడిని సమీపించాడు. సముద్ర ప్రాంత నరపాలుడు ఇరు సేనలతోనూ గొప్ప శూరుడిగా భావించబడుతూ ఉంటాడు. ఆయన దొంగలను మట్టుబెట్టినవాడు. ఆయనను లక్ష్మణుడు నివారించాడు. అప్పుడు ఆ రాజు లక్ష్మణుడి ధనస్సును ధ్వజాన్ని కూడా ఖండించాడు. అతడిపై ఎన్నో బాణాలను ప్రయోగించి గొప్పగా శోభించాడు. ఇంతలో శిఖండి ద్రోణుడి మీదకు దూసుకొని వచ్చాడు. అతన్ని వికర్ణుడు అడ్డగించాడు. శిఖండి తన బాణాలతో వికర్ణుడిని కప్పివేశాడు. వికర్ణుడు ఆ బాణాలన్నిటినీ చెదరగొట్టేశాడు. ఇంతలో మరొక వైపు నుంచి ఉత్తమౌజుడు ద్రోణుడిని సమీపిస్తున్నాడు. అతన్ని అంగదుడు వారించాడు. వారి మధ్య పోరు అతి భీకరంగా సాగింది. ఆ యుద్ధము సకల సైనికులకు వారికి కూడా ఎంతో ఆనందాన్ని కలిగించింది. మరొక వైపు నుండి ద్రోణుడు ఎదిరించటానికి పురుజిత్తు వచ్చాడు. అతన్ని దుర్ముఖుడు ఎదుర్కొన్నాడు. ఇంకొక వైపు నుంచి కేకయ్య సోదరులు ద్రోణుడి మీదకి వచ్చారు. వారిని కర్ణుడు అడ్డుకొన్నాడు. వారిపై శరవృష్టిని కురిపించారు. కేకయ్య సోదరులు 5 కూడా బాణవర్షాన్ని కురిపించారు. వారి మధ్య ఘోర యుద్ధం జరిగింది. ఆ 5 సోదరులు కర్ణుడు ఒకరి బాణాలతో మరొకరు కప్పబడిపోయారు. నీ కుమారుడైన దుర్జయుడు, జయుడు, విజయుడు అనేవారు నీలుణ్ణి, కాశ్యుడిని, జయచ్చేనుడిని నిరోధించారు. వారి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. అది చూసే వారికి సంతోషాన్ని కలిగింది. ద్రోణుడికి సోదరులైన క్షేమదుర్తి, బృహంతులు రణభూమిలో రక్షణగా నిలబడి ఉన్నారు. వారు ద్రోణుని మీదకు వస్తున్న సాత్వికిని అడ్డగించారు. వారికి సాత్వికి గొప్ప యుద్ధం జరిగింది. అంబుష్టరాజుకు యుద్ధం అంటే ఎంతో ఇష్టం కదా. అతడు ద్రోణుణ్ణి ఎదిరించడానికి వస్తున్నాడు. అతడిపై చేదీరాజు బాణాలను కురిపించి అడ్డుకొన్నాడు. అప్పుడు అంబష్టుడు ఒక శలాకను తీసుకున్నాడు. అది ఎముకలను బద్దలు చేస్తుంది. ఆ శలాకతో అంబుష్టుడు చేదీరాజును చీల్చివేశాడు. ఆ దెబ్బతో చేదీరాజు ధనుర్బాణాన్ని విడిచిపెట్టి నేలకూలి మరణించాడు. వృష్ణివంశీయుడు వార్ధక్షేమి కోపంతో ద్రోణుని సమీపిస్తున్నాడు. అతన్ని కృపాచార్యుడు అడ్డగించి పదునైన బాణాలను ప్రయోగించాడు. వారిద్దరూ చిత్రంగా పోరాడగల వీరులు కనుక వారి యుద్ధం మీదనే దృష్టి పెట్టారు. మరోవైపు నుంచి మణిమంతుడు ద్రోణుని మీదకి వచ్చాడు. ఆ మణిమంతుడికి అలసట తెలియదు. అతన్ని సోమదత్తి అడ్డుకొన్నాడు. అప్పుడు మణిమంతుడు సోమదత్తి యొక్క ధనుస్సును, ధ్వజాన్ని
గొడుగును ధ్వజ పతాకాను ముక్కలు చేశాడు. రథసారథిని రథం నుండి పడగొట్టాడు. ఇంతలో హఠాత్తుగా భూరిశ్రవుడు తన రథం నుండి క్రిందికి దూకి కత్తితో గుర్రాలను సారథిని నరికేశాడు. ధ్వజాన్ని ముక్కలు చేశాడు. వేగంగా మణిమంతుడి శిరస్సును కూడా ఖండించాడు. తర్వాత భూరిశ్రవుడు తన రథం వద్దకు వెళ్ళి మరో ధనస్సును తీసుకున్నాడు. తానే గుర్రాలను తోలుకుంటూ పాండవ సేనను సంహరించసాగాడు. ఇంతలో పాండ్యుడు ద్రోణుడి మీదకి వచ్చాడు. ఆ పాండ్యుణ్ణి వృషసేనుడు ఎదుర్కొన్నాడు. వారి మధ్య పోరు ఘోరంగా సాగింది. మరోవైపున ఘటోత్కచుడు ద్రోణాచార్యుడిపైకి అనేక ఆయుధాలను ప్రయోగించాడు. గద, పరిఘం, కత్తి, పట్టిషం, లోహపు గుండు, రాళ్ళు, ఖండంగరాలు, భుషుండులు, ప్రాసాలు, తోమరాలు, బాణాలు, రోకళ్ళు ప్రయోగించాడు. ముద్గరాలు, చక్రాలు, బిందిపాలలు, గొడ్డళ్ళు, ధూళి, గాలి, అగ్ని, నీరు, బురద, బూడిద, మట్టికొండలు, గడ్డి, చెట్లు విసిరేశాడు. కౌరవ సేనను తరిమి కొట్టాడు. రాక్షసుడు కదా, అందుకని వీరులను బాధిస్తూ, చంపుతూ, భయపెడుతూ ద్రోణుపైకి దాడి చేశాడు. అలా కౌరవ సేనను నాశనం చేస్తూ ఘటోత్కచుడు ద్రోణుడి మీదకు వస్తున్నాడు. గాలి ఇవన్నీ తీసుకొచ్చాడట, దుమ్ము. అతడిని చూసి అలంబుష రాక్షసుడు ఇంకోడు ఉన్నాడే ఇతట్టువాడు, వాడు ఎదిరించాడు. ఆ రాక్షసులిద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. మరోవైపు నుంచి పాండవ సేనాధిపతి అయినటువంటి ధృష్టద్యుమ్నుడు కౌరవ సేనను ఆక్రమించాడు. తన మంత్రులతో, అంటే కొంచెంత యుద్ధం కొంచెం ధర్మం తప్పిపోతుంది, ద్రోణాచార్యుడి మీదకి దాడి చేశాడు. అప్పుడు ద్రోణుడే ధృష్టద్యుమ్నుడిని ఎదిరించాడు. అలాగే ఇతర రాజులు తమ బలగాలతో శత్రువులపైకి విరుచుకొని పడ్డారు. వారందరూ చాలా ఎక్కువగా ఉండటం వల్ల వారి పేర్లను చెప్పటం లేదు. వారందరూ ఉత్తమ వీరులు. తమ తమ బలాలకి తగినట్లుగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు, ఘనకార్యాలను సాధిస్తున్నారు. ఇలా నీవారు పాండవులు అన్నాడు, ఎక్కువ నేను పేర్లు చెప్పను అన్నాడు. ఇలా నీవారు పాండవులు చేస్తున్నటువంటి భీకర సంగ్రామంలో వందల కొద్ది వాహనాలు పోరాడుతున్నాయి. ఒక పక్క వాహనాలు పోరాడుతున్నాయి, మరో పక్క మనుష్యులు పోరాడుతున్నారు. అంటే వాళ్ళకు వాళ్ళు అక్కడక్కడక్కడక్కడ వాళ్ళకు వాళ్ళే పోరాడుతున్నారు. రాక్షసులకు రాక్షసులు, మనుషులకు మనుషులు, దేవతలకు దేవతలు అన్నట్టుగా గుర్రాలు గుర్రాలు, ఏనుగులు ఏనుగులు, ఇలా వందల జంటల మధ్య భీకరమైన పోరు సాగుతోంది. ఒక పక్షం వారు ద్రోణుని చంపాలని చూస్తున్నారు, మరో పక్షం వారు ద్రోణుని కాపాడాలని చూస్తున్నారు. సేనల మధ్య కూడా అక్కడ విడివిడిగా ఎన్నో గొప్ప పోరాటం జరుగుతున్నాయి. కొన్ని ఘోరంగా ఉన్నాయి, కొన్ని చిత్రంగా ఉన్నాయి, కొన్ని భయంకరంగా ఉన్నాయి. ఇట్లా కనిపిస్తూ ఉన్నాయి అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 26వ అధ్యాయం. ఇప్పుడు ఈ ధృతరాష్ట్రుడు సంజయుడిని ఇలా అడుగుతున్నాడు. సంజయ, యుద్ధభూమిలో ఇలా సైనికులు విడివిడిగా యుద్ధం చేస్తున్న సమయంలో కౌరవులు ముందుకు పోయి ఎదిరించారు కదా, అప్పుడు కుంతీ కుమారులు ఎలా యుద్ధం చేశారు? సంసప్తకులతో యుద్ధం చేస్తున్న అర్జునుడు విజయాన్ని పొందాడా, లేదా సంసప్తకులే విజయాన్ని పొందారా? వారు అర్జునుడిని ఏం చేశారు, అర్జునుడిని వారిని ఏం చేశాడు అని అడిగాడు. అప్పుడు సంజయుడు ఇలా చెప్పాడు, మహారాజా, పాండవ సేనలు విడివిడిగా యుద్ధం చేయాలని యుద్ధభూమికి తిరిగి వచ్చాయి. వారిని నీ సేనలు ఎదిరించాయి. నీ కుమారుడైన దుర్యోధనుడు గజసేనతో స్వయంగా భీముడిపై దాడి చేశాడు. దుర్యోధనుడు బాగా రెచ్చగొట్టాడు. భీముడు కూడా రెచ్చిపోయాడు. భీముడు అనేక బాణాలు వేగంగా ప్రయోగించి బాధించాడు. అప్పుడు దుర్యోధనుడు ఒళ్ళంతా బాణాలు గుచ్చుకొని పోయాయి. అయినా దుర్యోధనుడు వాటిని లక్ష్య పెట్టలేదు. నవ్వుతూ భీమసేనుడిపైకి బాణాలను ప్రయోగించాడు. దుర్యోధనుడి ధ్వజం రత్నాలు కలిగి విచిత్రంగా ఉంది. అది నాగచిహ్నం కలది. భీముడు ఆ ధ్వజాన్ని దుర్యోధనుడి ధనస్సును
2 బల్లాలతో వేగంగా ఖండించాడు. అప్పుడు దుర్యోధనుడు అలా భీమసేనుడి చేతిలో బాగా పీడించబడసాగాడు. ఆ రారాజును చూసి అంగుడు కోపించాడు. వేగంగా ఏనుగునెక్కి అక్కడికి వచ్చి ఎదిరించాడు. ఆ ఏనుగు మేఘ గర్జనలాగా గీంకరిస్తోంది. అప్పుడు భీముడు బాణాలను ప్రయోగించి దాని కుంభస్థలంపై తీవ్రంగా కొట్టాడు. భీముడికి ఏనుగుల్ని కొట్టడంలో ఒక దోమలు కొట్టినట్టుగా కొడుతున్నాడు. భీముడిని చూస్తేనే ఏనుగులు పారిపోతున్నాయి. అప్పటికే రికగ్నైజ్ అయిపోయాడు భీముడు ఏనుగులకి. ఒక్కొక్క పర్యం కొన్ని ఏనుగులు, కౌరవ సేనలో ఉండే ఏనుగులు రాత్రిపూట ఉలిక్కిపడి లేచి పరిగెత్తిపోతున్నాయట, ఎవరో కొట్టినట్టుగా. అంటే భీముడే. పెద్ద గజసేనతో వచ్చాడు దుర్యోధనుడు. అది సులభం కదా భీముడికి, కొట్టి పారేశాడు. అప్పుడు భీముడి బాణం ఆ ఏనుగు శరీరాన్ని చీల్చి నేలలో గుచ్చుకుంది. అది వజ్ర దెబ్బ తిన్న కొండలాగా నేల మీద పడి మరణించింది. అంగుడు ఆ ఏనుగును విడిచిపెట్టలేదు. ఆ ఏనుగుతో పాటుగా నేల మీద పడాలనుకున్నాడు. కానీ ఇంతలో భీముడు ఒక బల్లాన్ని ప్రయోగించి అతడి తలలో నరికేశాడు. ఆ వీరుడు పడిపోగానే అతడి సేన పారిపోయింది. గుర్రాలు, ఏనుగులు, రథాలు కంగారు పడి అటు ఇటు పరిగెత్తుతూ సైనికులను తొక్కేశాయి. సేనలు అలా భంగపడి అన్ని దిక్కులకు పారిపోతూ ఉండటాన్ని భగదత్తుడు చూశాడు. ఏనుగునెక్కి వేగంగా భీముడిని ఎదిరించాడు. పూర్వం ఇంద్రుడు ఏ ఏనుగునెక్కి దైత్య దానవులను ఓడించాడో ఆ వంశంలో పుట్టిన ఏనుగునెక్కి భగదత్తుడు భీమసేనుడిపై దాడి చేశాడు. ఆ గజరాజు తొండాన్ని చుట్టి ముందు కాళ్ళను రెండింటినీ ఉపయోగించి భీముడిపైకి దాడి చేసింది. భీముడు పరిగెత్తి ఆ ఏనుగు మీదకి దాడి చేశాడు. చేతి దెబ్బలతో దాన్ని పదే పదే కొట్టాడు. తాను దానికి చిక్కకుండా లాలించాలని చూశాడు. అది గిర్రున తిరిగి భీముడిని చంపాలని చూసింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.